అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు భారతంలో నీతి కథలు అని శ్రీ ఆల్ ఇండియా రేడియో నిలయ వక్త శ్రీ ఉషశ్రీ గారు రచించిన చెప్పిన భారతంలో నీతి కథలు అనేవి చదువుకుంటున్నాం కదా. అందులో రెండవ కథ విద్య గురుముఖత నేర్చుకోవాలి. అంటే పిల్లలు, మీకు గురుముఖత అంటే తెలుసా? గురుముఖత అంటే గురువుగారి ద్వారా నేర్చుకోవాలి. గురువుగారి ద్వారా అంటే ఆ రోజుల్లో అంటే గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ గురువుగారి దగ్గరే ఉండి గురువుగారికి సేవ చేస్తూ గురుమాత పెట్టిన భోజనం తింటూ అలా చేసేవాళ్ళు, అలా చదువుకునేవాళ్ళు. గురువు ఎప్పుడు చెప్తారా, విద్య ఎప్పుడు చెప్తారా అంటూ నేర్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అలా నేర్చుకోవాలి అనేసి చెప్పేందుకు ఒక కథ అన్నమాట. ఈ కథ భారతంలోని అరణ్య పర్వంలో ఉంది. శ్రీమద్ మహాభారతాన్ని ఎవరు రాశారు? శ్రీ వేదవ్యాస మహర్షి భారతాన్ని తను అక్కడ ఉండి చూసినదంతా, జరిగినదంతా చెప్పారన్నమాట. అందులో ఈ కథ ఉంది. పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవారు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు. వారిరువురు సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి నదీ స్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడు అనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని 2 కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. భరద్వాజుడు ఎప్పుడు ధ్యాన సమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు. రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు. ఉభయులు అంటే 2 అనమాట. ఆ పిల్లలిద్దరూ, రైభ్యుడు కుమారులిద్దరూ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి అనేక రాజుల దగ్గరికి వెళ్ళి తమ విద్యతో అందరి మన్ననలు పొందారు. ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అందరిలోనూ చక్కగా మంచి, వీళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారే, చాలా గొప్ప తెలివి గల వాళ్ళే అనే మాట తెచ్చుకున్నారన్నమాట. దాంతో ఇది చూసిన భరద్వాజుడు కొడుకైన యవక్రీతుడికి బాధ కలిగింది. వాళ్లలాగా తను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారైన